ఈ సంవత్సరం స్టార్ట్ అయిందనుకోండి ఆయాసం రావడం, నెక్స్ట్ సంవత్సరంకి అది పెరిగిందనుకోండి, సో జబ్బు లోపల పెరుగుతున్నట్టు. సో మొదటి సంవత్సరంలోనే ఆయాసం రాగానే ఆ సంవత్సరంలోనే మనం వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకుంటే, సపోజ్ 30% 50% డిసీజ్ ఉందండి మీకు అంటే, అప్పటి నుంచి పేషెంట్ లైఫ్ స్టైల్ మారుతుంది. అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడు పేషెంట్, అరే నా నా వయసు 50, నాకు కొద్దిగా గుండెలో కొంచెం బ్లాక్ స్టార్ట్ అయింది, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. అసలు మనం ఈ టెస్టే చేయలేదు, డాక్టర్ దగ్గరికే వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు అలాంటి వాళ్ళల్లో సడన్ హార్ట్ అటాక్ వస్తే ఫ్యామిలీలో మేజర్ లాస్ ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వల్ల వచ్చే పెయిన్ అంటే గుండెలో ఏదో ప్రాబ్లం ఉంటే పెయిన్ ఎడం చేతికి వస్తుంది, చెయ్యి అంతా పాకుతుంది, నొప్పి అనేది చెప్తూ ఉంటారు డాక్టర్స్. బట్ కొందరికి రైట్ సైడ్ పెయిన్ వస్తే కూడా అది హార్ట్ రిలేటెడ్ అయ్యే అవకాశం ఉంది అనే మాటలు కూడా విన్నాను నేను. ఇలాంటి సందర్భంలో ఆ కన్ఫ్యూజన్ని ఎట్లా క్లారిఫై చేయాలి? మామూలుగా టెక్స్ట్ బుక్స్ రిలేటెడ్ టు కార్డియాలజీలో ఏం చెప్తారంటే, పెయిన్ గుండెకి సంబంధించిన పెయిన్, పర్టికులర్లీ యాంజైనా అంటాము. యాంజైనా అనేది యూజువలీ డిఫ్యూజ్ ఉంటుందండి. అంటే ఏదో ఒక్క పాయింట్లో ఇలా ఇక్కడ నొప్పి వస్తుందని ఎవరైనా పేషెంట్ అంటే ప్రాబబ్లీ అది గుండెది కాదు. ఆ గుండె నొప్పి ఏంటంటే డిఫ్యూజ్ ఉంటుంది, అన్ని చోట్ల నుంచి ఉంటుంది. ఒకవేళ నిజంగా యాంజైనా ఉన్నవాడిని మీరు అడిగితే పెయిన్ ఎక్కడ వస్తుంది అంటే, ఆయన ఇలా చేయి లాంటిది ఇలా పెట్టి ఇదంతా వస్తుందని చెప్తారు. సో ఇది కాకుండా ఇప్పుడు సొసైటీలో చాలామంది ఆలోచించేది ఏంటంటే, ఎడమ చేయి లాగుతోంది, గుండెది ఉండొచ్చు. ఒక విధంగా అది మంచిదే, వాళ్ళు ఎవాల్యుయేట్ చేయించుకుంటారు, ఉందో లేదో తెలుసుకుంటారు. చాలా కారణాలున్నాయి ఎడమ సైడ్ చేయి లాగడానికి. ఆర్థోపెడిక్ మస్కులోస్కెలిటల్ లేదా సర్వైకల్ స్పాండైలోసిస్ వీటన్నిటిలో వస్తుంది. కుడి చేతికి కూడా రావచ్చు. నేను కొన్ని పెక్యులియర్ నా ఎక్స్పీరియన్సెస్లో చూసినవి చెప్తాను. ఒక పేషెంట్ వచ్చారు, ఆయనకి 2 షోల్డర్స్ పెయిన్ ఉన్నాయి అంతే. ఆయన 3 రోజుల నుంచి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన మందులు ఇచ్చారు, తగ్గట్లేదు. సో ఆయనకి పెయిన్ వస్తుంది అని ఒకరోజు ఆ పెయిన్ ఎక్కువైపోయి హాస్పిటల్కి వచ్చారు, మా హాస్పిటల్కి. అప్పుడు చూస్తే నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని అంటారు. అంటే అది ఒక రకమైన హార్ట్ అటాక్, బట్ ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ కాదు. సో ఎస్టీ చేంజెస్ ఉండినవి, అంటే ఈసీజీలో అబ్నార్మల్ చేంజెస్ ఉండినవి, హార్ట్ రిలేటెడ్ చేంజెస్ కనబడినవి. సో అలా చేసాము. సో 2 చేతులకు. ఒక పేషెంట్కి డెంటల్ పెయిన్, ఓన్లీ లోవర్ జా పెయిన్, అంటే ఇక్కడ మాత్రమే నొప్పి, అది ఎగ్జాషన్తో వస్తుంది. సో ఇక్కడ ఒక్కటి గమనించాలి, మనము స్టేబుల్ హార్ట్ డిసీజ్ అనుకున్నాం కదా, స్టేబుల్ హార్ట్ డిసీజ్లో ఎఫర్ట్తోని వచ్చే పెయిన్ ఏదున్నా అది గుండెది. ఇక్కడి నుంచి చూసి కడుపు వరకు, పొట్ట పై భాగం వరకు ఎక్కడన్నా డిస్కంఫర్ట్ పని చేస్తే లేదా ఎక్సర్సైజ్ చేస్తే వస్తుందంటే మోర్ లైక్లీ మనకు గుండెది ఉండవచ్చు. రెస్ట్ యాంజైనా అన్నాం కదా మనము, హార్ట్ అటాక్ రిలేటెడ్, ఆ పెయిన్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడన్నా ఉండవచ్చు. కొంతమందికి ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంటుందండి, అప్పర్ బ్యాక్, ఓన్లీ అప్పర్ బ్యాక్, మిగతాదంతా ఏమీ ఉండదు. అండ్ ఇంకొక పెక్యులియర్ థింగ్ ఏంటంటే, కొంతమందికి పెయినే ఉండదు, బట్ దే స్టిల్ కెన్ హ్యావ్ అ హార్ట్ అటాక్. అట్లాంటి వాళ్ళలో ఓన్లీ సమ్ అనీజీనెస్ అని చెప్తారు, పర్టికులర్లీ పెద్దవాళ్ళు 80-85 ఇయర్స్, లేదా కొంతమంది క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్లో న్యూరోపతి ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఆ పెయిన్ అనేది బ్రెయిన్ డిటెక్ట్ చేయదు, బట్ ఏదో డిస్కంఫర్ట్ అని చెప్తూ ఉంటారు. సో అందుకోసమే ఈ కోవిడ్, మీరు అన్నారు కదా, కోవిడ్ పాండమిక్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వెరైటీ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ ప్రతి కార్డియాలజిస్ట్ ఇదేంటంటే ఇంటెన్షన్ ఏంటంటే, ఒక్క పేషెంట్ కూడా ట్రీటబుల్ కాజ్ ఆఫ్ హార్ట్ డిసీజ్, అంటే ఈ హార్ట్ అటాక్ వల్ల చనిపోకూడదు అనే ఇది. ఒక్కొక్కసారి వీ మైట్ ఎండ్ అప్ డూయింగ్ సమ్ మోర్ టెస్ట్. యంగ్ పేషెంట్స్ వచ్చారు, ఆయనకు అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆయన చెస్ట్ పెయిన్తో వచ్చారు, ఈసీజీ చేసాము, ఈకో చేసాము, ట్రోపోనిన్ ఐ చేసాము, బట్ స్టిల్ ఇంకా తేడా ఉంది అని అనిపిస్తే వీ మైట్ గో ఫర్ అ స్ట్రెస్ థాలియం టెస్ట్. ఇట్లాంటి కొన్ని టెస్ట్లు ఉన్నాయి, కొంచెం అడ్వాన్స్ టెస్ట్. వీటన్నిట్లలోనూ మనము చూస్తూ ఉంటాము ఏదైనా మిస్ అవుతున్నామా లేదా అనేది. పర్టికులర్లీ యంగ్ ఇండివిజువల్స్లో ఇట్ ఈస్ బెటర్ టు ఓవర్డూ థింగ్స్, గో బియాండ్ అండ్ ట్రై టు ఇన్వెస్టిగేట్, సో దట్ ఒక యంగ్ ఫ్యామిలీని మనము కాపాడిన వాళ్ళం అవుతాము. సో లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనము డెఫినెట్గా ఆలోచింపజేసుకోవాలికి ఎందుకు వచ్చింది ఇది, నేను వీటికి ఏమన్నా చేస్తున్నాను. ఒకసారి స్టంట్ అయిన తర్వాత మళ్ళీ స్టంట్ కాదు, లేదా ఒకసారి బైపాస్ అయిపోయిన తర్వాత ఇంకా నాకేమీ రాదు అనేది అబద్ధం.